శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? కన్యా రాశి వారికి మార్చి మాసములో ఎలా ఉండబోతుంది, వారికి లాభం ఉందా నష్టం ఉందా అని జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గోచార రీత్యా ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో వారికి ఎలాంటి లాభాలు జరుగుతాయో ఆ విషయాన్ని చెప్తానండి. కన్యా రాశికి అధిపతి వచ్చేసి బుధుడు, బుద్ధిజీవి. ఈ కన్యారాశి వారు ఎవరైనా కానీ నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు. వారికి అలుపు పెరగకుండా పనిచేస్తూనే ఉంటారు. ఇవేమీ ఇబ్బంది కాదు. అలుపు అనేది లేనే లేదు. గడియారంలో ముళ్ళు ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో అదే రీతిలో వీరు పనిచేస్తుంటారు, కానీ అద్భుతంగా అలసిపోరు వారు. ఏ కష్టాన్నైనా కూడా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కళారంగంలో కానీ, ఏ వ్యాపారంలో కానీ, ఏ విషయంలో కానీ తాను ఒదిగిపోయే లక్షణాలు బాగా కలిగి ఉంటాయి. ఈ యొక్క కన్యారాశి వారికి ప్రత్యేకం. ఎంతోమంది సంగీత కళాకారులు, ఎంతోమంది చిత్ర పరిశ్రమ కళాకారులు, ఎంతోమంది రచయితలు, ఎంతోమంది గొప్ప వ్యాపారవేత్తలు కన్యారాశిలో ఉన్నారు. చాలా గ్రేట్ అండి అది. దానికి కారణం బుధుడు బుద్ధిజీవి కాబట్టి. ఈ రాశిని ఉభయచర అని కూడా అనవచ్చు. అంటే ఉభయచర అంటే వీళ్ళు నీళ్ళలో అయినా బ్రతకగలరు, భూమిపైన కూడా బ్రతకగలరు. అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వారు. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. అదే కన్యారాశిలో కనుక ఉన్నాడనుకోండి, ఎవరి జాతకంలోనైనా బుధుడు ఉచ్చస్థానాన్ని పొంది చాలా బుద్ధి మేధావులుగా ఉంటారు, లెక్చరర్స్గా పనిచేస్తారు, సాహిత్య రంగంలో అద్భుతంగా ఉంటారు, పాటలు రాయడం కానీ ఇంకేదన్నా కానీ అద్భుతంగా చేస్తారు. కానీ ఎవరి జాతకంలోనైనా కానీ ఈ బుధుడు కనుక ఒకవేళ మీన రాశిలో ఉన్నాడు అనుకోండి, నీచ స్థానాన్ని పొంది వారికి బుద్ధి జ్ఞానం లోపిస్తూ ఉంటుంది. సరే, కన్యారాశి వారికి ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలుపుకుంటే కన్యారాశిలోకి వస్తుంది. ఈ ఉత్తర 3 పాదాల వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమై, రవి 6 సంవత్సరాలు ఉంటాడు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. మీ వయస్సు ఎక్కడ ఉందో అంచనా వేసుకోండి, ఏ దశ నడుస్తుందో అర్థమవుతుంది. ఇక హస్త 4 పాదాల వారికి చంద్రమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు. చివరిగా చిత్త 2 పాదాల వారు. ఈ చిత్త వారికి పగడాన్ని ధరిస్తే చాలా బాగా ఉంటుంది. వీరికి కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, తర్వాత కేతు 7 సంవత్సరాలు. వీరు ఏ దశలో ఉన్నారో తెలుసుకోండి. దశలు ఎందుకు చెప్తాను పదే పదే అంటే, ఎక్కువ సమయం ఈ దశలో ఉంటుంది. ఒక మంచి దశ ఉందనుకోండి, గురువు దశ ఉందనుకోండి, అద్భుతంగా ఉంటుంది. శుక్రమహర్దశ ఉందనుకోండి, ఆ శుక్రుడు మంచి స్థానంలో కనుక ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఉన్నతమైన పదవులు వస్తాయి. రవి మహర్దశ వచ్చిందనుకోండి, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. అది వారి జాతకంలో అనుకూలంగా ఉంటే. అందుకే చెప్తాను. ఇకపోతే ఈ మాసంలో వీరికి అద్భుతమనే చెప్పాలి. గత 2-3 నెలల నుంచి ఈ కన్యారాశి వారికి బాగా ఉంది. కన్యారాశి వారు ఎవరైతే ఉంటారో వివాహాలు కాకుండా ఉండవు. మీ ప్రయత్న లోపమే ఉంటుంది తప్ప, మీరు మనసు పెట్టి కనుక చూస్తే 100కు 100 రూపాయలు మిమ్మల్ని వెతుక్కుంటూ సంబంధాలు వస్తాయి, వివాహాలు అవుతాయి. దానికి కారణం 9వ వెంట గురువు ఉన్నాడు. అలాగే మనం ఎవరైతే ఇబ్బందిగా గురి చేస్తారని భయపడతామో, భయభ్రాంతులకు అవుతామో, ఆ శని భగవాన్ని చూసి ఆ శని అనుకూలంగా ఉన్నాడు. కన్య, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, కుంభరాశిలో ఉన్నాడు. 6వ వెంట ఉన్నాడు. 6వ వెంట శని 3, 6, 11 స్థానాలలో ఎవరి రాశి నుంచి అయితే శని భగవానుడు ఉంటాడో వారికి అద్భుతం. రాహుకేతులు కూడా 3, 6, 11 స్థానాలు. అదే కుజుడు కూడా 3, 6, 11 స్థానాలలో ఉంటాయి. అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. ఇప్పుడు వీరికి ఉంది రవి భగవానుడు అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. కానీ జన్మంలో మాత్రం కేతు ఉన్నాడు. జన్మంలో కేతు ఉన్నప్పుడు మానసికమైన ఇబ్బంది గురి చేస్తాడు. అప్పుడు మనం దాన్ని ఓవర్కమ్ చేయాలంటే కేతు యంత్ర ఆరాధన చేయండి, గణపతి ఆరాధన చేయండి, మనసును ప్రశాంతంగా ఉండేందుకు గాను భగవంతుని స్మరించండి. ప్రయత్నించని వాడికి భగవంతుడు కూడా సహకారం చేయడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ కన్యారాశి వారికి మంచిగా ఉందని చెప్పవచ్చును, 100కు 100 రూపాయలు మంచిగా ఉన్నదని చెప్పవచ్చును. గురువుగారు, మీరు ప్రతిసారి చెప్తున్నారు
ఈ రాశి బాగా ఉంది అని. కానీ నా మట్టుకు వచ్చే వరకు నా రాశి అదే అయినా కానీ నాకు సరిగా ఉండట్లేదు. మీరు చెప్పింది విన్నప్పుడు బాగా ఉంటుంది కానీ ఆ మాసంలో సరిగా ఉండట్లేదు. దానికి కారణం ఏమిటి గురువుగారు? చాలామంది అడిగారు. మనకు గోచార రీత్యా సరిగా ఉండవచ్చును, కానీ జాతకంలో లోపాలు ఉంటే మాత్రం ఏమీ చేయలేము. చెప్తున్నాను కదా, గ్రహాలు నీచ స్థానం పొందినప్పుడు ఆ ఫలాలను అందుకోలేం మనం. ఏ దశ నడుస్తుంది లాభం ఉంది, గురుమార దశ నడుస్తూ ఉంటుంది. ఆ గురువు నీచ స్థానం జాతకంలో పొంది ఉన్నప్పుడు ఫలితాలను ఇవ్వడు. మీరు ఎంత చేసినా ఇవ్వడు. 16 సంవత్సరాల జీవితంలో గురువు లాభపడేది ఉండదు. ఏ గ్రహమైతే ఇతనికి మిత్రక్షేత్రంలో ఉంటాడో, ఏ గ్రహమైతే ఇతనికి శత్రుక్షేత్రంలో ఉంటాడో అవి తెలుసుకోవాలి. ఒకవేళ అలా ఉంటే ఫలితాలను ఇవ్వరు. శుక్రమార్దశ నడుస్తుందని కానీ ఆహాహా అద్భుతంగా ఉంది అని అనుకోకూడదు. శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, ఏ భావంలో ఉన్నాడు, ఏ భావంలో ఉంటే ఆ భావాన్నే ఫలింపజేస్తాడు. మనకు 12 భావాలు ఉంటాయి. రాశిలో 12 ఉంటాయి. రాసులు 12లో 12 భావాలు ఉంటాయి. తనుభావంలో కనుక ఉంటే శరీరానికి సంబంధించిన ఇస్తాడు. ధనభావంలో కనుక ఉంటే ధనభావంలో ఉంటే ధనాన్ని ఇస్తాడు. అదే 3వ ఇంట్లో ఉంటే పరాక్రమము, అలాగా సోదరులకు సహాయాన్ని ఇస్తాడు. 4వ ఇంట్లో ఉంటే గృహాన్ని ఇస్తాడు, వాహనాన్ని ఇస్తాడు, విద్యనిస్తాడు, విదేశీ గమనాన్ని ఇస్తాడు. 5వ ఇంట్లో ఉంటే ఇంటెలిజెన్స్ని ఇస్తాడు, తెలివితేటలను ఇస్తాడు. 6వ ఇంట్లో ఉంటే 5వ ఇంట్లో ఉంటే ఇంటెలిజెంట్తో పాటు మంత్రశాస్త్రాన్ని నేర్పిస్తాడు, సంతానాన్ని ఇస్తాడు. గురువు కనుక వారికి అనుకూలంగా ఉంటే సంతానం అవుతుంది, అది పుత్రుడు అవుతాడు. అదే 6వ ఇంట్లో ఉంటే మంచి గ్రహం ఉంటే చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు. 7వ ఇంట్లో ఉంటే గురువు 7వ ఇంట్లో కనుక వారి జాతకంలో ఉండి గురుమార్గదశ కనుక నడుస్తూ ఉంటే వారి జీవితం బ్రహ్మాండంగా 16 సంవత్సరాలు ఉంటుందండి. అదే శుక్రుడు ఈ విధంగా గ్రహాలు ఏ స్థానాలలో ఉంటే ఆ స్థానాన్ని ఫలితాలను ఇస్తారు. జ్యోతిష్యాన్ని నిందించవలసిన అవసరం లేదు. దాన్ని చూసేవాడు పద్ధతిగా చూస్తున్నాడా లేదా గమనించాలి. ఎంతో జ్ఞానవంతులైతే కానీ ఈ విషయాలని చెప్పగలరు. ఏదో సాధారణంగా పంచాంగం తీసేసి ఆ రోజు గ్రహ సంచారాన్ని చెప్పడం వల్ల లాభం లేదు. గ్రహాల యొక్క స్థానాలు ఎక్కడున్నాయి, వాటి లాభసాటిగా ఉన్నాయా లేదా, ఒక్క విధంగా కాదు చాలా విధాలుగా చూడవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు కానీ జ్యోతిష్యం ఫలిస్తూ ఉంటుంది. జ్యోతిష్యునికి ఉండవలసిన ముఖ్య లక్షణం కేవలం డబ్బు ఆపేక్షతో మాత్రమే కాదు, తను వచ్చే పృచ్ఛకుడు ఎవరైతే ఉంటారో వారు బాగుండాలన్న సంకల్పం ఉండాలి. ఎంతో అంతో సంభావన తీసుకోవడం తప్పేమి కాదు పుట్ట గురించి. కానీ వారి నుంచి అధికంగా ఆశించి వారిని మోసం చేయాలనుకుంటే వారి వాక్కులు ఫలించవు. నేను చెప్పిన మాట కాదు ఇది. పరాశరుడు తన గ్రంథంలో రాశాడు, ఎవరైతే నిన్ను ఆర్తితో వచ్చి నిన్ను జ్యోతిష్యం గురించి అడుగుతారో భక్తిభావంతో నీవు అతన్ని సేవించినప్పుడే నీ యొక్క జ్యోతిష్యం ఫలిస్తుంది. అందుకనే ఎవడు పడితే వాడు జ్యోతిష్యం చెప్తూ ఉంటే అది ఫలించట్లేదు. దాని వెనుక మర్మం వేరే ఉంటుంది. డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశం ఉన్న వారి మాటలు ఎప్పుడు కావు. దైవ ధ్యానంతో భక్తితో నువ్వు కనుక జ్యోతిష్యాన్ని చెప్పినప్పుడు నీ లెక్క కరెక్ట్గా దొరుకుతుంది. ఆ దొరికినప్పుడు వారికి చెప్పినప్పుడు ఫలితాలుగా ఉంటాయి. దైవానుగ్రహం, దైవం మీద నమ్మకం, నువ్వు చెప్పే భాష యందు ఇతరులకు సహాయం చేయాలన్న గుణం కలిగి ఉండి సరి అయిన గణితాన్ని చేసి లెక్క కట్టేది ఉంటే మాత్రం 100కు 100 రూపాయలు జ్యోతిష్యం ఫలిస్తూ ఉంటుంది, లేకుంటే ఫలించదు. మీకేదైనా కష్టాలు ఉండి జాతకంతో తీర్చుకోవాలనుకుంటే, జాతక సమస్యలు పరిష్కరిస్తాయని మీరు భావిస్తే ఒక మారు మీ జాతకాన్ని నాకు పంపించండి. నేను చెక్ చేస్తాను. చెక్ చేసి నా వంతు సహాయాన్ని అందిస్తాను. ఉంటానండి. సర్వే జనా సుఖినో భవంతు.